మంత్రుల పనితీరుపైన రిపోర్ట్ హైకమాండ్కి సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. శాఖల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలపైన పూర్తిస్థాయి నివేదిక. రియల్టర్లు, బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన. అమాత్యుల శాఖల్లో కుటుంబ సభ్యుల జోక్యం. ఇటీవల వివాదాలపైన హస్తినకు వివరణ. ఇప్పుడు ఏమంటుండు? రియల్టర్లు, బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన అని ముఖ్యమంత్రి మంత్రుల గురించి ఒక రిపోర్ట్ అట ఇచ్చిండట. ఓకే, వెరీ గుడ్, బాగుంది. ఇది 100% చాలామంది సరిగ్గా పనిచేస్తలేరు, మొత్తం ఈ వ్యవహారాలకి అలవాటు పడ్డారు. మనం నెక్స్ట్ టైం మళ్ళీ వస్తామో రామో అని చెప్పి ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుంటున్నారు. కథ వ్యవహారం నడు. అందుకే ఈ గొడవలన్నీ కూడా, ఈ కాంట్రాక్టులు, ఈ టెండర్లు, ఈ గొడవలన్నీ కూడా అందులో భాగమే. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇక్కడ టీజీఐఏసీ ల్యాండ్ ఎవరు? రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డికి చెందిన, రంజిత్ రెడ్డి కబ్జా చేసిన 30 ఎకరాల ల్యాండ్ పుప్పాలగూడలో 30 ఎకరాలు, దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీ. అది ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో, పుప్పాలగూడ దగ్గర దాదాపు ఎకరం 100 నుంచి 150 కోట్ల ధర పలికే ల్యాండ్. అది టీజీఐఏసీ ల్యాండ్. అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ. గత బీఆర్ఎస్ హయాంలో అతనికి దక్కింది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మీరెందుకు వెనక్కి తీసుకునే ప్రయత్నం జరగలే? మరి ఈ లాలూచి వ్యవహారంలో ఎవరున్నారు? ఏ మంత్రి ఉన్నాడు? మంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులు ఉన్నారా? ఎవరున్నారు? మరి గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉన్నది? ఈ విషయం బయటికి రాలేదా? మేమే ఈ దీన్ని మొత్తం బయట పెట్టడం జరిగింది. మేము బయట పెట్టిన తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటమ్ వేసారు. ఇక ఆయన ఆ రోజు రాత్రికి అయిపోయినట్టుంది. మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ ఆ వార్త లేదు. ఇక మరి ఆ 30 ఎకరాల భూమికి సంబంధించిన దాంట్లో ఎవరి పాత్ర ఉన్నది? మేము చాలా నిర్దిష్టమైన ఆరోపణ చేసినాం. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎంపీ ఎలక్షన్లకు ముందు 450 కోట్ల డీల్ జరిగింది. ఈ 450 కోట్ల డీల్లో రంజిత్ రెడ్డి అక్కడ ఎవరైతే చేవెళ్లలో పోటీ చేయాలనుకున్న పట్నం మహేందర్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చిండు. ఆ 100 కోట్లు మల్కాజ్గిరిలో ఖర్చు పెట్టిండు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసిరు కదా. సో ఇదంతా కూడా రంజిత్ రెడ్డి చూసుకున్నాడు. ఈ డీల్ అంతా ఎంపీ ఎలక్షన్లకు ముందు జరిగిందని మేము నిర్దిష్టమైన ఆరోపణ మీ ముందు పెట్టినాం. మరి ఇప్పుడు ఇందులో పాత్ర ఎవరిదున్నది? ఏ మంత్రిది ఉన్నది? ఎవరిదున్నది? అదైపోయింది. వంశీరామ్ బిల్డర్స్, కాజాగూడ సర్వే నెంబర్ 27 అండ్ కాజాగూడ లేక్, కొత్త చెరువు ఏదో అంటారు దాన్ని. ఆడున్న తాటి చెట్లు మొత్తం అంతా కొట్టేసి చెరువుని కబ్జా పెట్టి ఆ సర్వే నెంబర్ 27కి సంబంధించిన భూమి అంతా కబ్జా చేసి ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. దాదాపు 27 ఎకరాల భూమిని కబ్జా పెడితే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవీన్ మిట్టల్ ఎన్ఓసి ఇచ్చిండు. వాస్తవంగా అవునా కాదా? మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? దీని వెనకాల ఉన్న మంత్రి ఎవరు? మీకు తెలియకుండానే జరిగిందా? వీటన్నిటికీ ఆన్సర్స్ ఏవండి? ఇప్పుడు ఎవరి రిపోర్ట్ ఎట్లా ఉన్నది? మీరంతా ఒక తాటి మీదనే ఉన్నారు. ఇదంతా పెద్ద డ్రామా రిపోర్ట్ లేదు, పాడలేదు. మొన్న కూడా రాధాకృష్ణ రాసిన కూడా అంత బోగస్. వీళ్ళ మధ్య ఎలాంటి సమస్యల్లో, మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య, వీళ్ళు ప్రశాంతంగా నీకెంత, నా దాంట్లోకి నువ్వు రావద్దు, నీ దాంట్లోకి నేను రాను, గంతే. నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్, వంశీరామ్ బిల్డర్స్ అయితే ఏకంగా 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి హైకోర్టులో పిల్లేసిరు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది కబ్జా ల్యాండ్, ఇది ఇమీడియట్గా క్యాన్సిల్ చేయండి అని. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గాంధీ భవన్లో కూర్చొని ఇది కబ్జా ల్యాండ్, ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇది కబ్జా చేసిర్రు, ఇది ఎవరు కొనొద్దు అని, కొన్న తర్వాత ఆగం కావద్దని గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండు. కన్స్ట్రక్షన్ ఆగిందా? ఆగలే. మరి ఎవరి కన్సర్న్లో జరిగింది ఇది? ఇట్లా చెప్పుకుంటూ పోవాలన్నా? ఎన్ని చెప్పాలా? ఎవడు వర్టెక్స్ వర్మ, మేమే కదా ఇది మొత్తం బయట పెట్టింది. 340 ఎకరాల్లో జరిగిన అరాచకాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసినాం. ఏం జరిగింది అందులో? ఆ 340 ఎకరాల వెంచర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరా? ముఖ్యమంత్రి గారు మీకు తెలిసిన మనుషులు అందులో లేరా? అరే ఇంత ఓపెన్గా, ఇంత ఇదిగా, ఇవన్నీ కూడా ఫేక్ వార్తలు ఇవన్నీ. మొన్న రాధాకృష్ణ రాసింది కూడా ఫేక్ వార్త. గొడవలు లేవు, పాడలేదు, అంతా కలిసే ఉన్నారు వీళ్ళు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, సహకారం అందించుకుంటూ ముందుకెళ్తున్నారు. నా దాంట్లోకి నువ్వు రాకు, నీ దాంట్లోకి నేను రాను. ఇదే ఎవరి బిజినెస్, ఎవరి వాటాలు వాళ్ళకి పోతున్నాయి. ఎవరికి చెప్తారు మీరు? నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉందా? చాలా ఒక్క కాంగ్రెస్ నాయకుని వచ్చి మాట్లాడమనండి. నేను చెప్పిన వాటికి ఒక ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 3 ఇన్సిడెంట్స్ చెప్పిన. రంజిత్ రెడ్డి,
వంశీరామ్ బిల్డర్స్, వర్టెక్స్ వర్మ, చలో చర్చకు రండి. వాసవి, ఇట్లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి కదా. నివేదిక లేదు, పాడలేదు, అంతా బోగస్ ఇది.